G9 టీవీకు స్వాగతం. విలేకరులకు నమస్కారం. ఈరోజు ఏఐయుసి ఆల్ ఇండియా యూనివర్సిటీ కాన్ఫరెన్షన్ మీటింగ్ జరగడం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా శ్రీకృష్ణదేవరాయలంలో జరగడం మాకందరికీ సంతోషం. ముఖ్యంగా యూనివర్సిటీలు దాదాపు రాష్ట్రంలో 18 యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా దాదాపు 200కు పైగా ఉన్నాయి. ఈ విధంగా ఈ ప్రతి యూనివర్సిటీలోనూ ఉద్యోగస్తులు ఈరోజు ఒక ఐక్యత తీసుకురావడానికి మీటింగ్ జరపడం చాలా ఆనందం. ముఖ్యంగా యూనివర్సిటీలో చాలా మటుకు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులు నాన్ టీచింగ్ యొక్క పాత్ర చాలా ఉంటుందని అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఉద్యోగస్తులు నాన్ టీచింగ్ లేకపోతే ఏ విశ్వవిద్యాలయం నడవాలని అందరికీ తెలుసు. కాకపోతే నాన్ టీచింగ్ కూడా కొన్ని పోస్టులు బ్లాక్ పోస్ట్ చాలా ఉన్నాయి మా యూనివర్సిటీలో విద్యా వ్యవస్థలో. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విశ్వవిద్యాలయాలలో నాన్ టీచింగ్ బ్లాక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే ఫిలప్ చేసి టీచర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంతోషం అది కూడా స్వాగతిస్తాం. దాంతోపాటు టీచర్స్ నోటిఫికేషన్ తో పాటు నాన్ టీచింగ్ కూడా రెగ్యులర్ పోస్టులను అపాయింట్ చేయాలని మా యొక్క ఎన్టీఆర్ తరఫున ఎన్టీఆర్లో నాన్ టీచింగ్ లో సెక్రటరీగా పనిచేస్తున్నా. ఎండి నాగభూషణం నా పేరు. ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఉన్నాను. భవిష్యత్తులో ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం రావడానికి కారణం ఉద్యోగుల పాత్ర చాలా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగస్తుల సంఖ్య 12 లక్షల మంది, పెన్షన్స్ కానీ అవుట్సోర్స్ కానీ ఎంప్లాయీస్ అంతా కలిపితే 12 లక్షల మంది. ఈరోజు 12 లక్షల మంది ఇంటూ 5 ఓట్లు చేసుకున్నారు. 60 లక్షల మంది ఉద్యోగుల యొక్క పక్క ముగ్గు తిప్పితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పక్క ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మా యొక్క డిమాండ్ ఏవైతే నాన్ టీచింగ్ లో డిమాండ్లు ఉన్నాయో ఈరోజు డిఎల్ అయితేనేమి పిఆర్సీ అయితేనేమి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఒక పక్క కాకపోతే డిలే అవుతుంది. దానికి తక్షణం ఎన్టీఆర్ తరఫున మా రిక్వెస్ట్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, లోకేష్ మినిస్టర్ గారికి కానీ, విద్యాశాఖ మంత్రి గారికి వెంటనే మా యొక్క నాన్ టీచింగ్ సమస్యలు తీర్చాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈరోజు ఘనంగా దిగ్విజయంగా రాష్ట్ర ఇండియా లెవెల్లో దాదాపు 1000 మంది రావడం అనేది చాలా గర్వకారణం. కాబట్టి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి త్వరలో మాకు అన్ని తీరుస్తారని కోరుకుంటాం.